హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అండ్ ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో ఒకవేళ క్వశ్చన్ చూడకపోతే యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ప్లేలిస్ట్ సెపరేట్గా ఉంటుంది కాబట్టి యూ కెన్ ఫైండ్ అవుట్ ఈజీలీ. సో ఈ వీడియోలో ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సో సెకండ్ క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ద రిజల్టెంట్ ఆఫ్ టూ వెక్టర్స్ ఏ బార్ అండ్ బీ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ అండ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ హాఫ్ దట్ ఆఫ్ బీ బార్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అర్థమైతే క్వశ్చన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. అది ఫస్ట్ అదే అర్థం కాకపోతే క్వశ్చన్ స్టార్ట్ చేస్తాం. సో అక్కడ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే, ఫర్ సపోజ్ సొల్యూషన్. సో ఫస్ట్ ఏంటంటే సపోజ్ దిస్ ఈజ్ వెక్టర్ ఏ బార్, ఇప్పుడు ఇది ఏ బార్ అయితే బీ బార్ ఎటు ఉందో తెలియదు, ఎందుకంటే మనకి ఏ బార్కి బీ బార్కి మధ్య యాంగిల్ తెలియదు, ఎందుకంటే అడిగింది అదే కాబట్టి. చూడండి, ద యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్ ఏ బార్ అండ్ బీ బార్ ఇస్, ఏకి బీకి మధ్య ఉన్న యాంగిలే అడిగాడు కాబట్టి మనకి ఇప్పుడు బీ బార్ని ఇలాగ వేయాలా లేకపోతే ఎలాగ వేయాలా ఎటు వేయాలో మనకు తెలియదు. కాబట్టి ఒకసారి ఆలోచిద్దాం. ఆలోచిస్తే వస్తుంది, ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే వాడు ఏమన్నాడు, హింట్ ఇచ్చాడు. ఏంటంటే రిజల్టెంట్ ఆఫ్ టూ వెక్టర్స్ ఏ బార్ అండ్ బీ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ అన్నాడు. ఇప్పుడు ఆరెంజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రిజల్టెంట్ వెక్టర్. అవునా కాదా? రిజల్టెంట్ వెక్టర్ ఏంటి? విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ అన్నాడు. మనకి జనరల్గా తెలిసిన విషయం ఏంటంటే, ఏమన్నా టూ వెక్టర్స్ ఉన్నాయంటే ఆ టూ వెక్టర్స్కి రిజల్టెంట్ ఎప్పుడు కూడా దాని ఆ టూ వెక్టర్స్కి మిడిల్లోనే ఉంటుంది యాక్చువల్గా. అంటే ఫర్ సపోజ్ ఇది ఏ ఇది బి అని అనుకుంటే రిజల్టెంట్ ఎప్పుడు కూడా యాంగిల్ చెప్పలేము, యాంగిల్ ఎలాగైనా ఉండొచ్చు, యాంగిల్ వదిలేండి. కానీ రిజల్టెంట్ ఎప్పుడు కూడా టూ వెక్టర్స్ మధ్యలో మాత్రమే ఉంటుంది, బయటికి రాదు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ఎంత యాంగిల్లో ఉందో తెలియదు, కానీ బీ బార్ అనేది లెఫ్ట్ సైడ్ ఆఫ్ రిజల్టెంట్ ఉంటుంది. అవునా కదా? ఇది మనకు క్లారిటీ వచ్చింది కదా. అంటే బీ బార్ ఈ డైరెక్షన్లో ఉంది. ఇదైతే మనకు క్లారిటీ వచ్చింది, కానీ ఎంత యాంగిల్లో తెలియదు. సపోజ్ ఇది తీటా అనుకుందాం, ఓకేనా? అక్కడ ఇదంతా తీటా అనుకుంటే ఈజీ ఉండదు, ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఏంటంటే పెద్దగా అవుతుంది. ఎందుకంటే మనం ఏ బార్ని ఇన్వాల్వ్ చేయం. ఎందుకంటే ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్లో ఇచ్చాడు ఆల్రెడీ, మ్యాగ్నిట్యూడ్ ఈజ్ హాఫ్ దట్ ఆఫ్ బీ బార్ అన్నాడు. మ్యాగ్నిట్యూడ్ అంటే ఆర్ బార్ మ్యాగ్నిట్యూడ్ ఏంటి, బీ బార్ అపాన్ 2, హాఫ్ దట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బీ. ఎందుకంటే వాడు ఇచ్చాలే అది పక్కన పెట్టండి. ఇక్కడ మనకు బీ బార్ తెలుసు అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ తెలుసు. ఆ రెండు కూడా బీ టర్మ్స్లోనే ఉన్నాయి. కాబట్టి మన క్యాలిక్యులేషన్ని ఆర్ ప్రాబ్లమ్ ముందర తీసుకెళ్ళడానికి కన్ఫామ్గా ఒకటి ఈ వెక్టర్ని యూజ్ చేసుకుంటాం అండ్ ఈ వెక్టర్ని యూజ్ చేసుకుంటాం. అవునా కదా? అందుకే ఈ రెండింటికి మధ్యలో ఉన్న యాంగిల్ని థీటా అని డిఫైన్ చేసుకున్నాం. రైట్? ఈ యాంగిల్ మనకి ఎలాగో తెలుసు, ఎందుకంటే 90 degrees కదా. పర్పెండిక్యులర్ అంటే ఎలాగో 90, థీటా ఫైండ్ అవుట్ చేస్తాం. 90 + థీటా, దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మనం వాడాల్సిన కాన్సెప్ట్ ఏంటి, యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్. రైట్? సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే బీ బార్ని రిజాల్వ్ చేస్తే, నేను మీకు ఆల్రెడీ రిజాల్వ్ చేస్తే ఎలా చేయాలో నేను ఆల్రెడీ చెప్పాను. ఏదైనా టూ వెక్టర్స్ మధ్యలో నీకు యాంగిల్ థీటా అని తెలిసినప్పుడు, ఇప్పుడు బీ బార్ ఉంది, బీ బార్ నుంచి ఆర్ బార్కి ఇప్పుడు మధ్య ఉన్న ఈ యాంగిల్ నీకు తెలుసు థీటా. సో ఇప్పుడు నువ్వు బీ బార్ని రిజాల్వ్ చేసేటప్పుడు థీటాతో అడ్జసెంట్గా ఉన్న సైడ్ వచ్చే కాంపోనెంట్ కాస్ థీటాతో ఉంటుంది, పర్పెండిక్యులర్గా వచ్చేది సైన్ థీటాతో ఉంటుంది. సింపుల్. రైట్? సో ఇప్పుడు ఏంటి, దిస్ కాంపోనెంట్ ఈస్ బీ కాస్ థీటా. అవునా కదా? బీ కాస్ థీటా అండ్ దిస్ కాంపోనెంట్ ఈస్ బీ సైన్ థీటా. ఇక్కడ మీరు కంగారు పడి ఇప్పుడు ఈ టోటల్ ఏంటి అంటే బీ కాస్ థీటా ప్లస్ b/2 అలాంటివి చెప్పొద్దు. ఎందుకంటే ఆ బీ బార్ అనేది యాక్చువల్గా ఈ డైరెక్షన్లో ఉంది. బీ బార్ని తీసుకొచ్చి దీంట్లో కలిపేసి ఎడిషన్ చేసేయకండి. ఆ బీ కాస్ థీటా అనేదే b/2. అర్థమవుతుందా? అంటే బీ కాస్ థీటా ఈక్వల్ టు b/2. ఇది మనకు తెలిసింది. అంతే ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్, ఆ డయాగ్రామ్ బట్టి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇదే, బీబీ క్యాన్సిల్ అవుతుంది. సో కాస్ థీటా ఈక్వల్ టు 1/2. కాస్ థీటాలో 1/2 ఎప్పుడు వస్తుంది, 60 degrees దగ్గర వస్తుంది. అవునా కాదు? సో దిస్ ఈజ్ ఆల్రెడీ 90. సో ఫైనల్గా ఏంటి 90 + 60, రైట్? 150 degrees. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్.